హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్యతో సరదాగా. అందరు ఎట్లా మంచిగా ఉన్నారు? నేనైతే మంచిగా ఉన్నా. సో ఐ హోప్ అందరూ కూడా మంచిగా ఉండాలనేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. సో ఇంకా ఈ రోజు అయితే సాటర్డే అనమాట. సాటర్డే రోజు లాగైతే మీతో షేర్ చేస్తున్నాను. సో ఇంకా మీ అందరికీ తెలుసు మా డాడీ వాళ్ళ హోటల్లో టిఫిన్ అయితే ఉంటుంది మాకు దగ్గరే మా ఊర్లో అనేసి. ఇంకా ఇప్పుడైతే నేను ఈరోజు దోశ చేస్తున్నాను అనమాట. ఇంకా మా అమ్మ వాళ్ళ హోటల్లో దోశ అయితే ఉండదు. సో మా పిల్లలు అయితే దోశ అడిగిలు అనేసి అయితే ఇప్పుడు నేను దోశ చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా దానికోసం మసాలా దోశ చేయడం కోసం అయితే ఆలు కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను, చూపిస్తాను. ఇంకా ఇక్కడ అయితే ఆలు కర్రీ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట. దగ్గరికి చూపెట్టిల్లా. ఇంకా కొంతమంది అయితే ఉడకబెట్టేసి వండుతారు కదా. సో ఇంకా ఉడకబెట్టేసి వండడం ఎందుకనేసి ఇట్లా నార్మల్గా చిన్నగా కట్ చేసి అయితే వండుతున్నాను అనమాట. ఇంకా కొంచెం ఇందులో మనకి దోశ పైన పెట్టడం అయిపోయిన తర్వాత మనకి కొంచెం కర్రీ మిగిలినా కూడా మనం ఇప్పుడు కర్రీ వేసుకొని అయితే కొంచెం చారు చేసుకొని రైస్లోకి కూడా తినొచ్చు, టైం కూడా సేవ్ అవుతుంది కదా. సో ఇప్పుడైతే ఆలు కర్రీ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఇంకా ఇప్పుడైతే ఇక్కడ ఆలుగడ్డ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో ఇంకా దోశలు వేసిన తర్వాత దానిపైన మసాలా దోశ కోసం పెట్టడమే. సో కర్రీ చూసి ఇలా ఎంత కొంచెం ఇట్లా అడుగంటింది అనమాట. ఆలు కర్రీ అనేది ఇట్లా కొంచెం అడుగంటితేనే టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది కదా. సో ఇంకా ఇక్కడ నేను వండిన కర్రీని అయితే మా ఊళ్ళో అయితే కలుపుతూ ఉన్నారనమాట. వరేట్ చూడరా, హీ ఈజ్ సిగ్గింగ్, హీ ఆల్సో సిగ్గింగ్ అండ్ గోయింగ్. ఓకేనా? సో నేను వీడియో తీసుకుంటా అంటే మా వాళ్ళు అయితే నాకు ఫోన్ ఈ మమ్మీ అని అయితే అడుగుతున్నారు. సో వీడియో కొంచెం రెస్ట్ ఇచ్చేసి వీళ్ళకైతే ఇప్పుడు ఫోన్ ఇస్తానమాట. సో ఇంకా ఆ లోపు అయితే వీళ్ళు కొంచెం ఫోన్ చూసే లోపు అయితే నేనైతే ఇక ఇల్లు మొత్తం ఊడవాలన్నమాట. సో ఇంకా ఇల్లు ఊడ్చిన తర్వాతనైతే దోశలు అయితే వేస్తానన్నమాట. హాయ్ చెప్పు గౌతమ్, హాయ్ చెప్తా. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అను, వెల్కమ్ బ్యాక్ టు ఎవరి ఛానల్? నా ఛానల్ రే, నీది కాదు. సో ఇంకా దోశ కోసం అయితే ఆల్రెడీ నైటే పిండి పట్టేసి అయితే పెట్టుకున్నాను అనమాట. సో ఇంకా ఇప్పుడు వేయడం కోసం కొంచెం అయితే దీంట్లో అయితే కలుపుకుందాం. కొంచెం దూరం పెట్టుకేమో. స్టార్ట్. ఇందులో కొంచెం అయితే సాల్ట్ వేసి కొంచెం వాటర్ పోసి అయితే ఇంకా కొన్ని వాటర్ కూడా పోసి అయితే కలుపుకుంటున్నాను. సో మీరు దోశ పిండి ఎట్లా, నేనైతే దీన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టినా అన్నమాట. ఇంకా పట్టిన తర్వాత పిండి పట్టిన తర్వాత నేనైతే కొంచెం చలన్నం వేసి ఇంకా బియ్యమును మినపప్పు నానిన తర్వాత కొంచెం చలన్నం వేసి అయితే పడతాను అనమాట. ఇంకా దోశలు అనేవి క్రిస్పీగా మంచిగా వస్తాయి. సో కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో. స్పూన్ అయితే చక్కెర వేసుకున్నాం అనుకోండి, దోశలు అనేవి మంచిగా క్రిస్పీగా. ఇంకా ఉల్లిగడ్డతో అయితే పెనాన్ని మంచిగా ఇట్లా రఫ్ చేసుకున్న తర్వాత అయితే దానిపైన దోశలు అనేవి వేయాలన్నమాట. సో నేను చాలా రేర్గా చేస్తా టిఫిన్ కాబట్టి. సో ఇంకా దోశ అనేది మా వాళ్ళ హోటల్లో కూడా దొరకదు కదా. సో మా పిల్లలు అయితే చాలా డేస్ నుండి అడుగుతూ ఉన్నారనమాట, ఇంకా దోశ చెయ్యి మమ్మీ అనేసి. సో ఇంకా వాళ్ళ కోసం అయితే దోశ చేసిన. చూసిల్లా, ఫస్ట్ దోశ అయితే దేవునికి ఇచ్చుడు అవుతుంది కావచ్చు, మంచిగా రాదేమో అనుకున్నా, కాకపోతే పర్ఫెక్ట్గా వచ్చింది దోశ అయితే. సో దోశ అనేది హాఫ్ ఫ్రై అయిన తర్వాత ఇలా అయితే కర్రీ అయితే స్ప్రెడ్ చేయాలన్నమాట. దోశ వేసిన వెంటనే ఆలు కర్రీ వేస్తే ఏమవుతుందంటే దానికి ఉన్న పిండి కాలం ముందుకే అయితే పిండి అయితే పోతుంది అనమాట. సో అందుకనేసి హాఫ్ కాలిన తర్వాత ఆలు కర్రీ వేసాక ఇంకా దానిపైన ఉల్లిపాయలు కూడా వేయాలి. ప్లేన్ దోశ అస్సలు చేయను, నేను ఎప్పుడు చేసినా మసాలా దోశనే చేస్తాను, ఎందుకంటే నాకు ప్లేన్ దోశ అస్సలు నచ్చదు. సో కొంచెం టైం తీసుకున్నా సరే అయితే ఇట్లా చేస్తాను అనమాట. ఇంకా నార్మల్గా నేనైతే అసలు ఆయిల్ ఫుడ్ చేయడమే బంద్ చేసిన, ఎందుకంటే మా అమ్మ వాళ్ళ హోటల్లో పూరి దొరుకుతుంది కదా. సో ఇంకా నాకు పూరి తిన్నప్పుడు అయితే కంపల్సరీ వామిటింగ్ సెన్సేషన్ అయితే వస్తుంది. ఆయిల్ ఫుడ్ అస్సలు పడట్లేదు నాకు. ఇంకా దోశ కూడా మా వాళ్ళ హోటల్లో దొరకదు కాబట్టి నేనైతే చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా మా తమ్ముడు వచ్చిండు టైంకి, వచ్చి అక్క నేను కూడా తింటా అంటే సరేరా అని చెప్పి ఇంకా మా తమ్ముని కోసం కూడా ఎక్స్ట్రా దోశలు అయితే వేసిన. సరే కానీ అక్క చట్నీ ఎక్కడిది, నువ్వు చేయలే కదా అని అంటారేమో.
సో ఈ చట్నీ అయితే మా అమ్మ వాళ్ళ హోటల్ నుండి తెప్పించిన అనమాట. నేను ఎప్పుడైనా టిఫిన్ చేస్తే మా డాడీకి ఫస్ట్ రోజే చెప్తానమాట, డాడీ ఈరోజు కొంచెం చేయి డాడీ అని చెప్తే ఇంకా మా డాడీ అయితే ప్రిపేర్ చేస్తాడనమాట. సో ఇంకా నేను దోశలు వేసే లోపు అయితే మా తమ్ముడు అయితే ఇంకా చట్నీ అయితే తీసుకొచ్చిండు. సో ఇక్కడ అందరికైతే ప్లేట్లో పెడుతూ ఉన్నాను అనమాట. ఇంకా అక్కడ పెడుతూ ఉంటే కూడా మా ఆయనకు నాకేదో చిన్న డిస్కషన్ జరుగుతుంది, నాకైతే గుర్తులేదు. కానీ ఇంకా మా పెద్దోడు అయితే వీడియో తీస్తూ ఉన్నాడు అనమాట. ఇంకా మా చిన్నోడైతే అయినయా మమ్మీ దోశలని ఇంకా ప్రాణం అయితే తీసిండనమాట. వాడు తిన్నది మాత్రం ఒకటే. ఇంకా దోశలు తినడం అయిపోయిన తర్వాతనైతే ఇంకా లంచ్ కోసం అయితే నేను ఇక్కడ బీరకాయ ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో నార్మల్గా బీరకాయ కర్రీ వండుదాం అనుకున్నాను, కాకపోతే ఏమైందంటే బీరకాయలు 1/2 kg ఏమో తీసుకొస్తే మొత్తం పాడైపోయి అందులో కొన్ని మిగిలినాయి అనమాట. సో ఇంకా వాటితో బీరకాయ కర్రీ వండితే కర్రీ సరిపోదు కదా అనేసి ఇంకా అందులో 2 eggs వేద్దాం అనేసి అయితే బీరకాయ కర్రీ అండ్ ఎగ్ వండడం కోసం అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట. వీడియోలో ఎగ్ కర్రీ మొత్తం అయితే మీకు చూపించలేదు, బీరకాయ ఎగ్ కర్రీ. సో నాకు వీడియో తీయడానికి టైం లేకుండే, సో ఇంకా అందుకని వీడియో అయితే కొంచెం షూట్ చేసి ఇంకా మా ఆయన అయితే నేను వర్క్ వెళ్ళడానికి నాకు లేట్ అవుతుంది రమ్మ, రేపటి నుంచి అయితే నాకు పొద్దున 8 o'clock వరకే టిఫిన్ అయితే ప్రిపేర్ చేసి పెట్టానేసి అయితే చెప్తున్నాడు అనమాట. ఇంకా సరేలే బావా చేస్తా అని చెప్పిన, ఎందుకంటే ఆయన ఒకటి అన్నప్పుడు నేను ఒకటి అన్నాను అనుకోండి డిస్కషన్ అనేది పెద్దగా గొడవ అయిపోతుంది కదా. సో ఇంకా నేను సైలెంట్గా ఊరుకున్నాను అన్నమాట. ఇంకా ఊరుకునేసి రేపు పొద్దున 8 o'clock వరకే టిఫిన్ రెడీ చేయాలనేసి అయితే అనుకొని ఇంకా ఇక్కడ బట్టలు పిండడం అయితే స్టార్ట్ చేసిన అనమాట. ఇంకా డైలీ అయితే నేను బట్టలు పిండుతున్నాను. ఇదివరకు 2 రోజులకు ఒక్కసారి అయితే పిండేదాన్ని. అట్లా పిండడం వల్ల ఏమవుతుందంటే బట్టలు అయితే ఎక్కువైపోయి ఇంకా సరిగా పిండలేకపోతున్నాను. ఇంకా అందుకనే డైలీ అయితే పిండుతున్నాను అనమాట. ఇంకా ఈ బట్టల విషయానికి వస్తేనైతే అంత పని చేసింది ఒక ఎత్తు అవుతుంది, బట్టలు పిండింది ఒక్కటే ఒక ఎత్తు అవుతుంది అనమాట. ఇంకా అందులో మళ్ళీ ఇంకేందంటే మా అందరి బట్టలు పిండడానికి నాకు ఎంత ఓపిక ఉండాలో మా చిన్న బట్టలు ఒక్కరు పిండడానికి అంత ఓపిక ఉండాలి. ఎందుకంటే వాడు అంతా మాపుతాడు. ఊళ్ళో ఉన్న దుబ్బంతా నా కొడుకు బట్టలలోనే ఉంటుంది. ఇంకా నాకైతే వాషింగ్ మిషన్ లేదనమాట. ఇంకా వాషింగ్ మిషన్ లేకపోవడం వల్ల జస్ట్ నేను నార్మల్గా ఇట్లా హ్యాండ్తోనే అయితే పిండుతాను అనమాట. ఇంకా బట్టలు పిండిన తర్వాత వాటిని కంపల్సరీ రివర్స్లో తీసి అయితే వేస్తాను. ఇంకా ఇదైతే ముందే ఎండాకాలం కాబట్టి ఎండలు అయితే బాగా విపరీతంగా కొడుతున్నాయి కదా. ఇంకా బట్టలు అనేవి ఏమవుతుందంటే కలర్ అనేది షేడ్ అవుతుంది కదా. సో అందుకోసం అని అయితే రివర్స్ తీసి అయితే బట్టలు ఎండేయాలి. ఇంకా ఆఫ్టర్నూన్ వరకే మనం తీసి ఇంట్లో వేసినాం అనుకోండి కలర్ అనేది కూడా ఎక్కువ షేడ్ అవ్వదు ఇంకా బట్టలది. సో ఇంకా నేను ఫాస్ట్ మోడ్లో అయితే వీడియో పెట్టేసిన అనమాట. ఇంకా బట్టలు పిండేసిన తర్వాత ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోవాలి. ఇంకా టిఫిన్ చేసి ఫుడ్ చేసి ఇంకా నేను పనులు చేసుకొని జ్యూస్ పాయింట్ దగ్గరికి వెళ్ళేసరికి అయితే లేట్ అయిపోతుంది అనమాట. ఇంకా మా పిల్లలు అయితే అక్కడ ఉంటున్నారు. మా ఆయన అయితే రమ్య నువ్వు కొంచెం రెస్ట్ తీసుకో, ఎందుకంటే ఇప్పుడు పిల్లలు అక్కడ ఉంటారు కదా అనేసి అయితే అన్నాడు అనమాట. ఇంకా రెస్ట్ ఏం లేదండి, నా పని చేసుకొని నేను అక్కడికి వెళ్ళేసరికి ఇంకా మా పిల్లలు నా కోసం ఎదురు చూస్తూ ఉన్నారనమాట. ఇంకా మా మమ్మీ ఎప్పుడు వస్తుందో మేము ఇంటికి వెళ్ళేసి ఆడుకోవాలనేసి. సో ఇంకా నేనైతే ఇంకా బట్టలు పిండేసి అయితే ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి ఇంకా జ్యూస్ పాయింట్ దగ్గరికి అయితే వెళ్ళాలి. అండ్ ఈ బట్టలు పిండడం అనేది పెద్ద టాస్క్ నాకైతే. ఇంకా ఈలోపు అయితే బట్టలు పిండిన తర్వాత అయితే ఫ్రెష్ అయ్యి ఇంకా అసలు నాకైతే మిర్రర్లో ఫేస్ చూసుకోవడానికి కూడా టైం దొరకట్లేదు, ఎందుకంటే వర్క్ అయిపోయి నేను అక్కడికి వెళ్ళాలి తొందర అనేసి అయితే ఇంకా ఆగమాగం అయిపోతుంది అనమాట. ఇంకా ఇక్కడైతే నేను జుట్టు అయితే వేసుకుంటున్నాను అనమాట. నాకు జుట్టు అయితే ఎంత టైట్గా వేసుకుంటే అంత మంచిగా అనిపిస్తుంది, లూజ్గా వచ్చింది అనుకోండి అస్సలు కంఫర్ట్గా అనిపించదు. అందుకని అట్లా పైకి దుస్సేసి అయితే నేను గట్టిగా జుట్టు వేసుకుంటాను. నేను ఫ్రైడే రోజు తలస్నానం చేసిన తర్వాత ఇంకా సాటర్డే రోజు అయితే ఆయిల్ పెట్టుకుంటా. నాకు ఆయిల్ పెట్టుకోవడానికి కూడా టైం లేదు అసలు. ఇంకా టైం లేకపోవడం వల్ల ఇక నేనైతే ఆయిల్ పెట్టుకోకుండానే అట్లనే జుట్టు టైట్గా వేసుకుంటున్నాను అనమాట. అసలు ఈ మధ్య హెయిర్ ఫాల్ అయితే ఎంత అవుతుందో, కొంచెం నేను కొబ్బరి నూనెలో ఇదొకటి వేసి కాగబెట్టి పెట్టినా కూడా అట్లనే పోతున్నాయి. ఇక ఏం చేస్తాం చెప్పండి. హెయిర్ అయితే ఇప్పుడు నాకున్న జుట్టులో అప్పట్లోనైతే ఒక 2-3 years బ్యాక్ ఒక పాయ ఉండేది ఈ జుట్టు, అట్లాంటి జుట్టు ఇట్లా అయిపోయిందనమాట. ఇంకా ఏం చేస్తాను చెప్పండి. అసలు ఎందువల్ల హెయిర్ ఫాల్ అవుతుందో నాకు ఒక్కదానికే కాదు, ఎవరికి చెప్పినా కూడా నాకైతే ఫుల్ హెయిర్ ఫాల్ అవుతుంది అని అంటున్నారు అనమాట. ఇంకా నాకు ఈ హడావిడిలో అయితే హెయిర్ బ్యాండ్ కూడా దొరకలేదు నాకు. ఇంకా జస్ట్ ఇంకా అట్లా అల్లేసి అయితే వెనకాలకు వేసేసిన, దొరికినప్పుడు వేసుకుందాంలే అనేసి. ఇంకా నేనైతే ఇక్కడ ఫెయిర్ అండ్ లవ్లీ గిన్న పెట్టుకొని అయితే రెడీ అవుతున్నాను అనమాట. జస్ట్ నేను ఇంకా ఫెయిర్ అండ్ లవ్లీ అండ్ పౌడర్ మాత్రమే పెట్టుకుంటాను. ఈవినింగ్ వచ్చిన తర్వాత అయితే అసలు అది కూడా పెట్టుకోవట్లేదు. జస్ట్ నార్మల్ స్నానం చేసి బొట్టు పెట్టుకొని పడుకోవడమే, తినేసి
ఇంకా పడుకోవడమే అవుతుందన్నమాట. అండ్ ఇంకా నేను ఫెయిర్ అండ్ లవ్లీ అండ్ పౌడర్ ఇవి 2 మాత్రమే యూజ్ చేస్తాను. అండ్ హెయిర్ స్టైల్స్ కూడా నేను ఎప్పుడు ఏం వేసుకోను, ఎందుకంటే మీరు ఆల్రెడీ నా వీడియోస్ చూసినట్టయితే మీకు తెలుస్తుంది ఎంత సింపుల్గా ఉంటానంటే అంత సింపుల్గా ఉంటాను నేను. అండ్ ఇంకా నేనైతే టిఫిన్ తిన్నాను కాబట్టి ఇంకా లంచ్ ఏం చేయట్లేదు. మా ఆయన టిఫిన్ తిన్నా కూడా కంపల్సరీ లంచ్ అయితే చేస్తాడు. ఇంకా ఆయన ఆఫ్టర్నూన్ వచ్చేసి అయితే తినడు అనమాట. ఇంకా నేనే ఆఫ్టర్నూన్ వచ్చి తిందాంలే అనేసి ఇంకా టిఫిన్ తిన్నా కదా అనేసి ఇంకా అట్లనే వెళ్ళిన అనమాట. అండ్ ఈలోపు మా ఆయన అయిపోయిందా రమ్య అనేసి అయితే అంటున్నాడు అనమాట. ఎందుకంటే నన్ను జ్యూస్ పాయింట్ దగ్గర దించేసి అయితే ఆయన అయితే అక్కడికి వెళ్తాడనమాట. అండ్ ప్లీజ్ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. అండ్ మన వీడియోస్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ వీడియో ఎట్లా అనిపించింది కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఇంకా బీరకాయ ఎగ్ కర్రీ అయితే మీకు నేను వండిన తర్వాత అయితే చూపించలేదు కదా, సో ఇప్పుడైతే చూపించినాను అనమాట. సో ఇంకా అది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ నా నుండి మీరు ఏం వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ అయితే చేయండి. ఇంకా ఇదేనైతే ఈ వీడియో అనమాట. ఉంటా.